ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు శిలువ గురించి ఇంచుమించుగా 700 సంవత్సరాల ముందే యెషయా భక్తుడు యేసు ప్రభువు వారి శిలువ గురించి ప్రత్యేకంగా ఒక అధ్యాయాన్ని మన ముందుంచాడు. అదే యెషయా గ్రంథము 53వ అధ్యాయము. బైబిల్ గ్రంథములో యెషై వేరు, యెషయా వేరు. యెషై దావీదు వాళ్ళ నాన్న. ఆయన ఒక వ్యవసాయదారుడు, ఒక రైతు కుటుంబానికి చెందినవాడు. యెషయా అని ఆయన ఒక ప్రవక్తగా మనకు బైబిల్లో కనబడుతున్నాడు. ఆయన 66 అధ్యాయాలు కలిగినటువంటి పుస్తకం యెషయా గ్రంథం. అందుకే యెషయా గ్రంథాన్ని మినీ బైబుల్ అంటారు. ఎందుకంటే బైబిల్లో మొత్తం పుస్తకాలు 66 పుస్తకాలు. ఒక యెషయా గ్రంథంలోనే 66 అధ్యాయాలు ఉన్నాయి. అందుకని యెషయా గ్రంథాన్ని మినీ బైబుల్ అని అంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, జకర్యా గాని, మీకా గాని, దావీదు గాని, వీళ్ళు యేసుక్రీస్తు జననం, మరణం, పునరుద్ధానాన్ని ప్రవచించారు. అంటే ముందుగానే తెలియజేశారు. దావీదు 1000 సంవత్సరాల ముందే తెలియజేశాడు. యేసు ప్రభువారి యొక్క శ్రమలు గాని, మరణం గాని, పునరుద్ధానం గాని. అలాగే యెషయా భక్తుడు 700 సంవత్సరాల ముందు తెలియజేశాడు. మీకా భక్తుడు 500 సంవత్సరాల ముందు తెలియజేశాడు. చాలా అమోఘం. దేవుడు ముందుగానే తన భక్తుల ద్వారా జరగబోయే విషయాలన్నీ కూడా తెలియజేయటం అనేది నిజంగా చాలా ఆశ్చర్యము. అయితే యెషయా గ్రంథము 53వ అధ్యాయము చాలా ప్రాముఖ్యమైన అధ్యాయంగా మనకు కనబడుతుంది. టోటల్ యేసుక్రీస్తుకి జరగబోయే ఆ శిలువలో ఉన్న ఘట్టాలన్నీ కూడా ఈ అధ్యాయంలో మనకు కనబడతాయి. 53వ అధ్యాయము 5వ వచనము. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడిను, మన దోషములను బట్టి నలగగొట్టబడిను. యేసుక్రీస్తు పొందిన గాయములను గూర్చి యెషయా ప్రవక్త ఎంత చక్కగా వ్రాసాడో ఇక్కడ మనం చూడాలి. ఈ మాటలో దాదాపుగా 12 సార్లు మన అనే మాటలు ఎక్కువ సార్లు ఈ అధ్యాయంలో మనకు కనబడతాయి. మన అతిక్రమములు, మన దోషాలు ఆయనను సిలువెక్కించాయి. ఆయన పాపరహితుడు లేదా దోషరహితుడు, కానీ మన కోసం దోషిగా, పాపిగా మార్చబడ్డాడు. ఆయన చేతులలో మేకులు, ఆయన కాళ్ళలో 2 కాళ్ళు కలిపి ఒక మేకు, తల మీద ముళ్ళ కిరీటము, ప్రక్కలో గాయాలు, దాదాపు 5 గాయాలు అని అంటాం కదా. ప్రియ దేవుని బిడ్డలారా, మన చేతులతో కాళ్లతో చేసిన పాపాలకు ఆయన చేతులలో కాళ్ళల్లో మేకులు కొట్టబడ్డాయి. మన చేతులతో కాళ్ళతో చేసిన పాపాల కొరకు ఆయన చేతులలో కాళ్ళల్లో ఆ మేకులు కొట్టబడ్డాయి. మనం తలతో ఆలోచించే దుష్ట తలంపులు ఉంటాయి చూసారా, పాప తలంపులు ఉంటాయి చూసారా, మనకు రావాలి ఆ ముళ్ళ కిరీటం. కానీ మనకు బదులుగా ఆయన తల మీద ముళ్ళ కిరీటం. మొదటి ఆదాము హవ్వను సంపాదించుకోవడానికి ఆయన ప్రక్కలో ఒక గాయం మాత్రమే పొందాడు. కానీ కడపటి ఆదాము అనబడిన యేసుక్రీస్తు ఈ సంఘాన్ని భూమి మీద ఉన్న సంఘాన్ని సంపాదించడానికి పంచగాయాలు పొందాడు. మొదటి ఆదాము కంటే మరి 4 గాయాలు ఎక్కువగానే యేసయ్య పొందాడు. అందుకే బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు గురించి మనము ధ్యానం చేస్తాం. మత్తయి సువార్తికుడు రాస్తాడు, అప్పుడు వారు కోరినట్టు బరబ్బను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి శిలువకు అప్పగించిరి అని 27వ అధ్యాయము 26వ వచనంలో పేతురు రాస్తాడు. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందుచున్నారు అని రాస్తాడు. యేసుక్రీస్తు దెబ్బల ద్వారా మనకు స్వస్థత, యేసుక్రీస్తు రక్తం ద్వారా రక్షణ. సహజంగా మన ప్రార్థనలో అటు ఇటు కలిపేస్తాం. కేవలం ఆయన పొందిన గాయముల ద్వారా స్వస్థత, యేసయ్య చిందించిన రక్తం ద్వారా రక్షణ.
కనుక మన ప్రార్థన ఏమంటాం? అయ్యా, నువ్వు పొందిన రక్తం ద్వారా మాకు స్వస్థత. అలా లేదు కదా యెషయా గ్రంథంలో. ఆయన పొందిన గాయముల ద్వారా మనకి ఆ దెబ్బల ద్వారా స్వస్థత కలుగుతుందని పేతురు కూడా వ్రాశాడు. కనుక ఈ ఉదయకాలమందు యెషయా గ్రంథం 53వ అధ్యాయము 5వ వచనమును బట్టి ఆయన మన కొరకు గాయపరచబడ్డారు, మన దోషాలు బట్టి నలగొట్టబడ్డారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం చేసిన అపరాధాలు, మనం మాట్లాడిన మాటలు, మన చూపులు, మన మాటలు, మన చేతులతో చేసిన పాపాలు, మన కాళ్ళతో చేసిన పాపాలు, వీటన్నిటిని బట్టి యేసయ్యని ముళ్ళ కిరీటం వేసి శిలువ మీద శిలువకు అప్పగించారు. కనుక ఈ రోజు నీకు రక్షణ కలగడానికి ఆయన మరణించారు, నీకు పరలోక రాజ్యం ఇవ్వడానికి ఆయన మరణించారు. ఈ మాటలు వింటున్న నీవు ఇంకను ఆలస్యం చేయకుండా మార్పు చెంది మారు మనసు పొంది నీ పాపాలు ఆయన భుజస్కంధాల మీద వేసి నీవు ప్రత్యేకంగా రక్షణ పొందాలని ప్రభు కోరుకుంటున్నారు. కనుక మీకు ఎవరైనా ఆ వ్యాధి బాధలు ఉన్నట్లయితే ఆయన పొందిన గాయముల ద్వారా ఈ ఉదయకాలమందు మీకు స్వస్థత కలుగును గాక. ఆయన రక్తం ద్వారానే మనకి పాప విమోచన. ఏ రక్తం ద్వారా, వెండి ద్వారా, బంగారం ద్వారా, దేని ద్వారా మీకు రక్షణ మోక్షం లేదు, కానీ ఆయన రక్తం ద్వారానే విడుదల కలుగుతుంది. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, ఈ ఉదయకాలమందు యెషయా ఇంచుమించుగా 700 సంవత్సరాల ముందే మీ గురించి ఎంత స్పష్టంగా యెషయా గ్రంథం 53లో రాశాడో, ఆయన పొందిన గాయముల ద్వారానే మాకు పాప విమోచన కలుగుతుందని. నిజంగా మీరు పొందిన గాయాలే మాకు ఈరోజు స్వస్థతనిస్తున్నాయి. మీరు చిందించిన రక్తం ద్వారానే ఈరోజు మా పాప శాపాల నుండి మాకు విడుదల కలుగుతుంది. ఇంకా ఈ ఉదయకాలమందు ఎవరైనా రక్షణ లేకపోతే మీ రక్తమును ప్రోక్షించి వారికి రక్షణ ప్రసాదించమని ప్రార్థన చేస్తున్నాం. మీకు స్తోత్రం. మేము చేసిన అపరాధాల కొరకై ప్రభువా మీ మీద వేయబడి మీరు గాయాలు పరచబడ్డారు. అయ్యా, మీలాంటి గొప్ప త్యాగమూర్తి ఎవ్వరూ కూడా లేరు ప్రభువా. మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మీ శిలువ మరణం ద్వారా ప్రభువా ఈ ఉదయకాలం ముందు ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తికి దీవెన, ఆశీర్వాదమును కలగచేయండి. ఈరోజు పెళ్లి రోజులు, అలాగే పుట్టినరోజులు, అలాగే రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించి దీర్ఘాయుష్వంతుడిగా చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు ఏ కుటుంబంలో ప్రభువా విచారము లేక తొందరలు, టెన్షన్లు, ఆలోచనలు, దిగులుతో ఉన్నారు, వారందరికీ ధైర్యం ఇచ్చి మీ ఆశీర్వాదంతో నింపి ఈ దినమెల్లా మీ ప్రత్యేకమైన మేలుతో నింపి వారికి మీరు తోడై ఉండమని యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. మీ అందరికీ ఉదయకాలం మందు